జనాలు నమ్మడానికి, జగన్ సంతకాలు పెట్టాడు, డబ్బులు అక్కడ దొరికినాయి, పెట్టెల్లో క్యాష్ ఉంది, ఇవన్నీ ఎందుకు చూపిస్తారు? జనాలు నమ్మడానికి. వీళ్ళకి శిక్ష పడాలి, జగన్కి శిక్ష పడాలంటే ఇవన్నీ బయటికి చెప్పకూడదు, అదే కదా ఫైనల్ గా కోర్టులోనే తేలా. ముందు ఇవన్నీ చెప్తున్నారండి ఏంటి, జగన్ గారు శిక్ష పడదు ఎట్లాగో, మనం మీడియా ద్వారా శిక్షిద్దాం అతన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే అది సామాజిక అన్యాయం జరిగినట్టు, జైలు వ్యవస్థకు అన్యాయం జరిగినట్టు, అధర్మం అయినట్టు. అదే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే ధర్మం, న్యాయం 4 పాదాలు ఉన్నట్టు. ఇది మన దగ్గర ఉన్న మీడియా మన చేతిలో ఉంటుంది, సోషల్ మీడియా మన చేతిలో ఉంటుంది. అలా మాట్లాడుతుంటాం మనం, అది మౌత్ పబ్లిసిటీ కింద చేసుకెళ్తాం. వీళ్ళు ఏమంటారు, జైలు మ్యాజిస్ట్రేటు అంటే కోర్టు ప్రాథమికమైన ఆధారాలను నిరూపించకపోతే అని నమ్మకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారని మిథున్ రెడ్డి గురించి వీళ్ళు కొన్ని కామెంట్ చేశారు. మరి అలాగే చంద్రబాబు నాయుడుకి రిమాండ్ ఇచ్చారు కదా, మరి వాళ్ళు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఒప్పుకున్నట్టే కదా. అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటే కేసులో దోషి అయితే ఆయన కూడా దోషి అవుతాడు కదా. అంటే మా వాళ్ళని ఏదన్నా చేస్తే అది మాత్రమే రాంగ్, ఎదురు వాళ్ళని చేస్తే అది రైట్, అది ధర్మం, ఇది అధర్మం. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ మన చేతిలో ఉన్నప్పుడు మనకేముంది ప్రాబ్లం? ప్రస్తుతం ఓన్లీ 2 ఆస్పెక్ట్స్ ముడిపడి ఉన్నాయి ఇక్కడ. ఒకటి గవర్నర్ ఓకే చేయడం, 2 అరెస్ట్ చేయాలన్న డెసిషన్ బాబు గారు తీసుకోవడం. బాబు గారు ఆ డెసిషన్ తీసుకుంటే ఈ మిగతాది ఆటోమేటిక్గా నడిచిపోతుంది. డైరెక్ట్గా దీనికి ఎందుకైతే కనుక గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం, డైరెక్ట్ డిపార్ట్మెంటల్ ఆస్పెక్ట్లో అయితే, ఎందుకంటే ఆయన జడ్జిగా చేసినాడు.